ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఒక విలేకరి బిల్గేట్స్ గారిని ఇలా అడిగారు. మీకంటే ఎవరైనా ధనవంతులు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు బిల్గేట్స్ ఒక వ్యక్తి ఉన్నాడు. నేను డబ్బు పేరు సంపాదించకముందు ఒకనాడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో న్యూస్ పేపర్ కొందామని చూస్తే నా దగ్గర చిల్లర లేదు. తిరిగి ఆ న్యూస్ పేపర్ని ఆ వెండర్కే ఇచ్చేశాను. అతను వెంటనే పర్వాలేదు సార్ తీసుకోండి అని ఆ పేపర్ నా చేతిలో పెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత విచిత్రంగా అదే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అదే వెండర్ దగ్గర న్యూస్ పేపర్ను చిల్లర లేక ఉచితంగా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడతను ఒక మాట చెప్పాడు. న్యూస్ పేపర్ మీకు ఉచితంగా ఇవ్వడం వలన నేనేమీ నష్టపోలేదు. దాని ధర నా లాభం నుండి తగ్గించుకుంటాను అన్నాడు. తర్వాత 19 సంవత్సరాలకు నేను డబ్బు పేరు బాగా సంపాదించిన తర్వాత న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో అతని కోసం వెతికాను. కొంత సమయానికి అతన్ని కలిశాను. నేనెవరో తెలుసా? ఒకసారి న్యూస్ పేపర్ నాకు ఫ్రీగా ఇచ్చావు అని పరిచయం చేసుకున్నాను. తెలుసు సార్. ఒకసారి కాదు 2 సార్లు అని బదులిచ్చాడు. మీరు బిల్గేట్స్ కదా అన్నాడు. అప్పుడు నేను ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి నీకేం కావాలో అడుగు ఇచ్చేస్తాను అన్నాడు. సార్ మీరేమిచ్చినా నేను చేసిన సహాయానికి ఎలా సరిపోతుంది అన్నాడు. అప్పుడు ఎలా సరితూగదు అని ఆశ్చర్యంగా అడిగాను. సార్ నేను పేదరికంలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ అమ్ముతూ మీకు సహాయం చేశాను. కానీ మీరు పెద్ద ధనవంతులుగా నాకు సహాయం చేస్తాను అంటున్నారు. అది ఎలా సరితూగుతుంది అని అన్నాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఎవరికైనా సహాయం చేయాలి అంటే ధనవంతులుగా ఉండాల్సిన అవసరం లేదు. సహాయం చేసే గుణం ఉండటమే నిజమైన ఐశ్వర్యం అని చెప్పాడు బిల్ గేట్స్.